ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారా? ప్రతిదినము దేవునికి కొంత సమయమును వెచ్చించి ప్రార్థనను చేస్తూ ఉన్నారా? మనము ప్రతిదినము కొన్ని పనులు మర్చిపోకుండా చేస్తూ ఉంటాము. అవి ఒకటి, మనము భోజనము చేయటము, నిద్రపోవటము. అలాగే ప్రతిదినము మనము కొన్ని మర్చిపోకుండా మన అనుదిన జీవితంలో పనులు చేస్తూ ఉంటాము. అలాగే మనం మర్చిపోకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, మర్చిపోకుండా దేవునికి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఈరోజు 23వ తారీఖు ఏప్రిల్ నెల 2024న దేవుని జీవవాక్కు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మన యొక్క అతిక్రమములను మనము ఒప్పుకొనినప్పుడు మన పాపాలని దేవుడు క్షమిస్తాడు అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేవారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథంలో కూడా అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మన జీవితంలో మనము చేసినటువంటి తప్పిదములు, చేసినటువంటి పొరపాట్లు, చేసినటువంటి అతిక్రమాలు, దోషాలు, పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మనము మనుషుల దగ్గర ఒప్పుకున్నప్పుడు వారు మనల్ని చిన్నచూపు చూడటము లేదా మన పట్ల అమర్యాదగా ప్రవర్తించడము చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం చేసినటువంటి పాపమును, తప్పిదాన్ని మనము ఇతరుల దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడం. అయితే దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చేసినటువంటి అతిక్రమాలు, పాపములు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఒప్పుకొనినప్పుడు దేవుడు వాటిని క్షమిస్తాడు అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపించి మనల్ని క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మన అనుదిన జీవితంలో మనకు తెలియకోకుండానే ఎన్నో విధములైనటువంటి పాపములను మనం చేస్తూ ఉంటాం. మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉంటాము, ఆలోచించకూడనివి ఆలోచిస్తూ ఉంటాము. అలాగే మనం చేయకూడనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాము. వీటి ద్వారా మనము అపవిత్రులముగా మార్చబడతాము. మనము అతిక్రమముగా చేసిన వ్యక్తులంగా ఉంటాము. అయితే దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా మన యొక్క అతిక్రమాలను మనం ఒప్పుకొనినప్పుడు దేవుడు వాటిని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చుటకు దేవుడు ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మనం చేసినటువంటి దోషాలను బట్టి మనుషులు మనల్ని క్షమించలేరు. అయితే దేవుడు మాత్రం క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆమేన్. నీ జీవితంలో నువ్వు చేసినటువంటి అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆ పాపములు ఏవైతే ఉన్నాయో వాటిని నీ హృదయంలో ఉంచుకొని నువ్వు వేదన చెందుతూ ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావా? కొన్నిసార్లు సాతాను మోసగించి మనల్ని మోసపరచి ఆ సాతాను అపవిత్రమైనటువంటి మార్గాల్లో గుండా మనల్ని నడిపించినప్పుడు మనము ఒంటరిగా కృంగిపోతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. తెలుసో తెలియక చేసినటువంటి పొరపాట్లను బట్టి మనల్ని మనం ద్వేషించుకుంటూ ఉంటాము. అయితే దేవుడు మరి ఒక్కసారి మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకొనినప్పుడు దేవుడు నిశ్చయంగా మన పాపములను క్షమించి తన పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి మనల్ని పరిశుద్ధులుగా మార్చుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణమందే నీ హృదయం ఏదైతే ప్రేరేపిస్తూ ఉందో, దేని విషయమై దేవుని ఎదుట నీవు
దోషిగా ఎంచబడుతూ ఉన్నావో ఆ పాప సహితమైన దాన్ని నీ నుంచి ఇప్పుడే దూరపరచుకోవాలని ప్రభు ప్రేమలో నీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆయన మన యొక్క అతిక్రమములన్నిటిని కూడా క్షమించి పరిశుద్ధులుగా మార్చునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.